నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మమ్మీ, డాడీ నాకు బైక్ కొనవను. మా కాలేజ్ స్టూడెంట్స్ బస్సులో లేకపోతే బైక్ మీదే వస్తున్నారు. అమ్మాయిలందరూ నన్ను చూసి హాయ్ హ్యాండ్సమ్, లిఫ్ట్ కావాలా, దా వెనక కూర్చో అంటూ హేళన చేస్తున్నారు. డాడీని అడిగితేనేమో ఏమక్కర్లేదు, సైకిల్ మీద వెళ్తే మంచి ఎక్సర్సైజ్ అంటున్నారు అంటూ మొత్తుకున్నాడు రవి తల్లి పూర్ణతో. పూర్ణకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. తన భర్త సురేష్కి చాదస్తం మొండితనం రెండూ ఎక్కువే. చూద్దాం, ఇప్పటికిప్పుడంటే కుదరదు, కొన్నాళ్ళు పోని కొందాంలే అంది పూర్ణ. ఏంటి మమ్మీ, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని, ఇంకా సైకిల్ మీద కాలేజ్కి వెళ్ళమంటారేంటి? మా ఫ్రెండ్స్ కొందరికి కార్లు కూడా ఉన్నాయి తెలుసా. బైక్ కొనకపోతే నేను చదువుకోనంతే అన్నాడు రవి. రవి కోరికలో న్యాయం ఉందనిపించింది పూర్ణకి. కానీ ఇప్పటికిప్పుడు సురేష్ నొప్పించడం అంటే కుదరదు. అసలే 3 రోజులుగా స్ట్రైక్లో ఉన్నాడు. తనతో మాట్లాడడం కూడా మానేశాడు, దూరంగా ఉంటున్నాడు. పెళ్ళై 20 ఏళ్ళైనా ఇంకా ఏవో వింత వింత కోరికలు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. పెద్దవాడు రవి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం, చిన్నవాడు వాసు ఇంటర్ సెకండ్ ఇయర్. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలంటే విండు, అలిగి కూర్చుంటాడు. మనకి ఏమంత వయసు అయిపోయిందని? నాకు 40, నీకు 36. సరదా పడితే తప్పేముంది? పెళ్ళైన సంవత్సరానికే ఒకడు, ఏడాది తిరగగానే ఇంకొకడు స్పీడ్ పోస్ట్లో వచ్చినట్లు ఊడిపడ్డారు. ఇక వాళ్ళ పెంపకం, చదువులు వీటిలోనే 16-17 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో ఏమో. సంసార సుఖం ఏ అనుభవించామో ఏమో. మంచి ప్రైమ్ టైంలో పిల్లల బాగోగులు చూడడంతోనే సరిపోయింది. ఇప్పుడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. కనుక మనని గురించి మనం పట్టించుకోవడానికి ఇప్పుడు కావాల్సినంత ఫ్రీ టైం దొరుకుతుంది. మనం సరదా పడితే తప్పేముంది? ముద్దు ముచ్చట్లు నీకు మాత్రం అక్కర్లేదా? ఇది సురేష్ వరస. సురేష్ చెప్పేది నిజమే. అప్పటికి ఇంకా తన వయసు నిండా 16. సురేష్కి 20. 2 ఏళ్ల దాకా పిల్లలొద్దు, ఎంజాయ్ చేద్దామని తనంటే ఎంతకాలం ఇలా హద్దు మీరకుండాలి? పెళ్లి చేసి ప్రొసీడ్ అవ్వద్దంటే ఎలా అంటూ నా మాట వింటేనా? అప్పుడు తొందరపడి ఇప్పుడు పశ్చాత్తాపడితే ఏం లాభం? అయిందేదో అయిపోయింది. సురేష్ చెప్పినట్టు ఇద్దరిది ఇంకా చిన్న వయసే కనుక అప్పుడు తీరని సరదాలు సరసాలు ఇప్పుడు తీర్చుకోవచ్చు. ఎలాగో అనుభవం కూడా తోడైంది. అప్పుడు సరసం పరిగెత్తి పాలు తాగినట్టుగా ఉండేది. ఇప్పుడు నిలకడగా నిదానంగా చెరుకు పానకం సిప్ చేస్తున్నట్లుగా మధురంగా ఉంటుందనుకుంటూ సురేష్ అలక తీర్చే దిశగా ఆలోచన వేస్తోంది పూర్ణ. రేపు మీరు ఆఫీస్కి సెలవు పెడుతున్నారు అంటూ రాత్రి పడుకోబోయే ముందు హిప్నటైజ్ చేస్తున్నట్టుగా సురేష్ కళ్ళల్లోకి సూటిగా చూస్తోంది పూర్ణ. అప్పటికి ఇంకా తన కలక తీరలేదు కనుక స్పందించలేదు సురేష్. రేపు పనమ్మాయిని కూడా రావద్దన్నాను, మనకు అడ్డం కనుక. ఆ మాటకి అర్థమయ్యి అవనట్లుగా చూసి ఊరుకున్నాడు సురేష్. ఎప్పటి నుంచో నాకు షవర్ బాత్ చేయాలని కోరిక, అది రేపు ఉదయం తీరబోతోంది. థ్రిల్ కోసం కంపెనీ ఇవ్వచ్చు, స్పష్టమైన సంకేతం ఇస్తున్నట్లుగా తెలిసిపోయింది సురేష్కి. రేపు చీరా జాకెట్కి స్వస్తి, లుంగి అంగీలతో దోస్తి. సరదా పడేవాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అంది పూర్ణ. అది విన్న సురేష్ దొంగ రాస్కెల్, కావాలని రెచ్చగొడుతోంది అనుకున్నాడు. రేపు ఫోన్లు, కాలింగ్ బెల్ స్విచ్ ఆఫ్, టీవీ కూడా, ఏసీ ఒక్కటే ఆన్లో. మార్నింగ్ కాఫీ, టిఫిన్ తర్వాత కిచెన్ బంద్. లంచ్ అయితే మీకు ఇష్టమైన నాన్ వెజ్ డిషెస్ స్విగ్గీ వాడు తెచ్చి బయట గుమ్మం దగ్గర పెట్టేసి ఫోన్ కొడతాడు. బ్రేక్లో వెళ్ళి తెచ్చుకుందాం. వాడుకగా వచ్చే పూలవాడికి 4 మూరల మల్లెపూలు పొద్దున్నే తెచ్చిపెట్టమని ఫోన్ కొడతాను. ఆన్లైన్లో అన్ని ఏర్పాట్లు అయిపోతాయి. ఇక తమరు లైన్లోకి వచ్చి ఆన్లో ఉంటే చాలు అంటూ చెప్తూ సురేష్ స్పందన కోసం ఎదురు చూస్తోంది పూర్ణ. దాంతో సురేష్ లేచి కూర్చుని మొబైల్ తీసుకుని రేపు సీఎల్ పెడుతున్నానంటూ ఆఫీస్కి మెసేజ్ పెట్టేశాడు. అదంతా పక్క నుండి చూస్తున్న పూర్ణ అమ్మయ్య, గురుడు ట్రాక్లో పడ్డాడనుకుని పక్కకు తిరిగి ముసిముసిగా నవ్వుకుంది. ఓకే, ఇక గుడ్ నైట్. ఈ రాత్రి కంటి నిండా నిద్రపోయి ఒంటి నిండా బలం పుంజుకుని రేపు పగలంతా ఫుల్ జోష్లో ఉండండి అని చెప్పింది పూర్ణ. ఆ మాటకి పైకి కనపడినట్లుగా దొంగ నవ్వి నవ్వాడు సురేష్. మన్నాడు ఉదయం రవి, వాసు వాళ్ళ కాలేజీకి వెళ్ళిపోయారు. మెయిన్ డోర్ లాక్ అయిపోయింది. విండో కర్టెన్స్ మూసుకుపోయాయి. ఇంట్లో పూర్ణ, సురేష్ ఇద్దరే. అప్పుడే సురేష్ అడ్వాన్స్ అయిపోతుంటే ఏంటా తొందర, ముందు స్నానాలు అయ్యాకే అంటూ షవర్ రూమ్ వైపు దారి తీసింది పూర్ణ.
సురేష్ తను అనుసరించాడు. షవర్లో నుండి నీళ్లు పూలవానలా ఒంటి మీద పడుతుంటే పూర్ణ ఒళ్ళంతా జల్లంది. సురేష్ సరసన చేరి సరిగమలు పలికిస్తుంటే పూర్ణ అడ్డు చెప్పలేదు. ఇద్దరూ చిన్నపిల్లల నీళ్లాట ఆడుకున్నారు. గంటసేపు జంట స్నానాలు కొనసాగాయి. స్నానానంతరం పూర్ణ లుంగీ అంగీలతో దర్శనమివ్వగానే వావ్ టెంప్టింగ్ అంటూ సురేష్ పూర్ణను దగ్గరగా తీసుకుని కొత్త అందాలు వచ్చి చేరినట్టున్నాయి అన్నాడు పట్టి చూస్తూ. సీసానే కొత్త, అందాలు పాతవే అంటూ నవ్వింది పూర్ణ. హాల్లోంచి లొకేషన్ పడక గదికి మారింది. పూర్ణ జడపొడవునా వేలాడదీసిన మల్లెపూల పరిమళం మత్తెక్కిస్తుంటే వివసుడే హత్తుకుపోయాడు సురేష్. సరికొత్త సరసాలు, కవ్వింపులు, బిగి కౌగిళ్లతో సమాధి స్థితికి చేరి ఇలాగే కొంతకాలం కాలం ఆగిపోవాలనుకుంటూ ఇద్దరూ ఒకటిగా మారి ఆనందపు లోకాల అంచులు తాకిన అనుభూతిని ఆస్వాదిస్తూ లంచ్ బ్రేక్ తీసుకున్నారు. పోస్ట్ లంచ్లో కలిసినప్పుడు రేపు కూడా సెలవు పెడతారా అని పూర్ణ అడిగితే నువ్వే చెప్పు అన్నాడు సురేష్. ఆ మాటకి పూర్ణ నవ్వు ఊరుకుంది. ఆ తర్వాత ఒకరోజు మమ్మీ నాకు స్మార్ట్ ఫోన్ కావాలి, మా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నాయి, డాడీతో చెప్పుకొనివ్వమని అని అడిగాడు చిన్న కొడుకు వాసు. ఇది మరీ బాగుందిరా, డాడీ కొనాలి, మమ్మీ రికమెండ్ చేయాలి అంది పూర్ణ. నేను అడిగితే డాడీ నో అంటారు, అదే నువ్వైతే ఏమనరు, ప్లీజ్ మమ్మీ అంటూ పూర్ణ గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు వాసు. ఏమో మీ డాడీని ఒప్పించడం కష్టం, నీ గురించి నేను తిట్లు తినాలి, నా వల్ల కాదు అంటూ చెప్పింది పూర్ణ. దాంతో వాసు ఏడుపు ముఖం పెట్టాడు. తన గదిలోకి వెళ్ళి తలుపు మూసేశాడు. ఇంట్లో అందరికీ తనే సర్ది చెప్పాలి. పోనీ సురేష్తో చెప్దామంటే ఇప్పుడు ఫోన్ లేకపోతే ఏమైందంట, మనం చదువుకున్నప్పుడు మన ఫోన్లు ఉన్నాయా అంటాడు. మరి వీడి సమస్య తీరాలంటే ఈసారి ఏ వేషం వెయ్యాలో ఏంటో అనుకుంటూ నిట్టూర్చుంది పూర్ణ. ఆ తర్వాత పనమ్మాయి, అమ్మా నా కూతురు పెళ్లి దగ్గర పడుతోంది, 25,000 సర్దమ్మా, ఎప్పటి నుంచో అడుగుతున్నాను, నెల నెలా జీతంలో ఇరుపుకుందరు గాని అంటూ రోజు నసిపెడుతోంది. పనమ్మాయికి 25,000 అంటే సురేష్ ససేమిరా అంటాడు. అదే తన విషయంలో ఎప్పుడూ కాదండు. అవి ఖరీదైన బట్టలైనా బంగారమైనా సరే, ఎంతైనా పెళ్ళాం బెల్లం కదా, ఇదో స్పెషల్ స్టేటస్. అలాగని అదన్ని వేళలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు. కొన్నింటి కోసం కొన్ని తాయిలాలు లంచాలు ఇచ్చుకోవాలి. అయినా ఇంతమంది సమస్యను చక్కబెట్టుకు రావాలంటే లౌక్యము ప్రదర్శించాలి. సంసారంలో సరిగమలు ఇవే. ఆ రోజు ఆప్షనల్ హాలిడే కనుక ఆఫీస్కి వెళ్ళక్కర్లేదని 10 తర్వాత లూలుమాల్కి ప్రోగ్రాం పెట్టాడు సురేష్. ఇంతలో పూర్ణ, ఒకసారి మీరు ఇలా రండి, ఈ ఫ్యాన్ జిప్ పైకి లాగండి, నా వల్ల కావడం లేదు, సురేష్ని పిలిచింది పూర్ణ. సురేష్ జిప్ పైకి పెడుతుంటే కితకితలంటూ గోల పెట్టింది. ఈ జీన్స్ ప్యాంట్ టీషర్ట్లో నువ్వు స్మార్ట్గా ఉన్నావంటూ సురేష్ తెగ మెచ్చేసుకున్నాడు. ఈ డ్రెస్ వేసుకోలేదనేగా ఇన్నాళ్ళు నా మీద కోపంగా ఉన్నారు, మీకోసమే ఈరోజు ఈ డ్రెస్ వేసుకున్నాను, నాకైతే చాలా సిగ్గుగా ఇబ్బందిగా ఉంది, చూసిందక చాలు కానీ పదండి వెళ్దాం అంది. పూర్తిగా 2 గంటల పాటు మాల్లో తిరిగి అవి ఇవి కొనుక్కుని రుచి రెస్టారెంట్లో లంచ్ చేసి ఇంటికి చేరుకున్నారు. మీ సరదా తీరిందా? నాకు మాత్రం చాలా ఇబ్బందిగా అసౌకర్యంగా ఉంది. ఇలా వచ్చి జిప్ ప్యాంటు 2 చివర్లు పట్టుకుని కిందకు లాగండి అంటూ మంచం మీద పడుకుందామి. షర్టు పైకెత్తి పట్టుకుని ఇదే సరదా అంటే అంటూ పూర్ణ ప్యాంటు కిందకు లాగి, మొదట్లో ఇలాగే ఉంటుంది, అలవాటైతే బాగానే ఉంటుందన్నాడు సురేష్. ప్యాంట్ తీసాక తన అవతారం చూసుకుని సిగ్గుపడుతూ వెళ్ళి తన చీర కట్టుకుంది పూర్ణ. కార్తీక మాసం ఆదివారం. రవి, వాసు గార్డెన్ పార్టీ అంటూ ఫ్రెండ్స్తో కలిసి పొద్దున్నే వెళ్ళారు. ఈరోజు పనికి రావడం లేదంటూ ఫోన్ చేసి చెప్పింది పనమ్మాయి. సురేష్, పూర్ణ స్నానాలు ముగించి బ్రేక్ఫాస్ట్ కానిచ్చారు. కొత్త చుడీదార్లో పూర్ణ, తెల్లటి లాల్చీ పైజామాలో సురేష్ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం, ఆర్ యూ రెడీ అన్నాడు సురేష్. సారీ, ఎప్పుడు పడితే అప్పుడు సై అంటే సై అనడానికి ఇదేం 24/7 సర్వీస్ కాదు. దేనికైనా టైము రైము ఉంటుంది. మీ కోరికలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటున్నారు, కానీ నాకేం కావాలో అడిగి తెలుసుకున్నారా? అందుకని ఈరోజు నేను నాట్ రెడీ అంది పూర్ణ. ఓ సారీ పూర్ణ, ఏం కావాలో అడుగు, కాదనకుండా ఇస్తాను అన్నాడు సురేష్ పూర్ణని దగ్గరికి తీసుకుని.
నాకు మీరు కావాలి అంది పూర్ణ. సురేష్ బుగ్గగిల్లి. అది కాదు, ఇంకేదో కావాలి, అడుగు అన్నాడు సురేష్. అయితే ముద్దివ్వండి అంది పూర్ణ. పూర్ణ బుగ్గ మీద ముద్దు పెట్టాడు సురేష్. ఒక్కటంటే ఒక్కటేనా? ఏదైనా నాకు 2 కావాలని మీకు తెలియదా అంది. దాంతో రెండో బుగ్గ మీద కూడా ముద్దు పెట్టాడు. అంతేనా అంది పూర్ణ. ముందు కొంగి పూర్ణ పెదాలను అందుకోబోయాడు. నోనోనో, నన్ను మీ ఒళ్ళో పడుకోబెట్టుకుని ముందు కొంగి అప్పుడు అంది పూర్ణ. చెప్పినట్టే చేశాడు సురేష్. మీ చేతులు ఎక్కడెక్కడో కదులుతున్నాయి, వాటిని కంట్రోల్లో పెట్టండి అంది పూర్ణ. అది వాటి సహజ గుణం అని చేతులు కట్టుకుని కూర్చున్నాడు సురేష్. అరే బుద్ధు, చెప్పిందల్లా చేయడమేనా? ఇలాగైతే సరసంలో పాస్ మార్కులు కూడా రావు అంది పూర్ణ. దొంగ రాస్కెల్, నువ్వు నాతో ఆడుకుంటున్నావు, నీతో మాట్లాడను అన్నాడు సురేష్. అలగడం ఆడవాళ్ల సహజ లక్షణం, మగవాళ్ళు అలగకూడదు, అడిగి మరీ డిమాండ్ చేసి తీసుకోవాలి. 20 ఏళ్ల అనుభవం ఏమైనట్లో అంది పూర్ణ. చూపిస్తాను అంటూ పూర్ణ బొగ్గ కొరికి 2 చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లి బెడ్రూమ్లో మంచం మీద పడేసి ఆశాంతం ఆక్రమించుకున్నాడు సురేష్. అలా ఒక్కసారి కొరికేయకూడదు, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అంటూ. ఆయన పట్టపగలేంటి పాడు సరసం, లేవండి లేవండి, ఇంతటితో టీజర్ అయిపోయింది, అసలు సినిమా రాత్రి చూద్దురుగానే అంటూ సురేష్ని పక్కకు తోసి లేచి వెళ్ళిపోయింది పూర్ణ. దాంతో సురేష్ నిట్టూర్చాడు. రాత్రి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అనుకుంటూ. ఒక 4 రోజుల తర్వాత, మమ్మీ డాడీకి ఆఫీసులో అర్జెంట్ పని ఉంటే వెళ్ళని, నేను నిన్న బైక్ మీద గుడికి తీసుకెళ్తానులే అన్నాడు రవి. మమ్మీ ఈరోజు నేను కాలేజ్ నుంచి ఇంటికి రావడం ఆలస్యం అవుతుంది, స్పెషల్ క్లాస్ ఉంది అంటూ తన మొబైల్ నుండి ఫోన్ చేసి చెప్పాడు వాసు. పన్నమ్మాయి స్వీట్స్ తీసుకొచ్చి ఇచ్చింది. కూతురు పెళ్లి బాగా జరిగిందంట, సమయానికి డబ్బిచ్చి ఆదుకున్నారంటూ దండం పెట్టింది పూర్ణకి. ఎలా అయితేనే అందరి కోరికలు అవసరాలు తీరాయి అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అయింది పూర్ణ. భర్త పట్లు నట్లు గుట్లు ఫీట్లు సరిగ్గా అవగాహన చేసుకుని ఎప్పటికి ఏది అవసరమో అప్పటికది ప్రదర్శిస్తూ ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంది భార్య సరస శృంగార కౌశలం. భర్తను ఆకట్టుకోవాలన్నా, కోరినవి రాబట్టుకోవాలన్నా భార్య ప్రయోగించే శృంగార తంత్రమే ఈ శృంగార మంత్రం. లేత పంచదార పాకంలోకి గులాబ్జామ్ జారిపోయినంత సాఫీగా సాగుతుంది ఈ ప్రక్రియ యావత్తు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.